ప్రధాని మోదీ 100 రోజుల పాలన ట్రైలర్ మాత్రమేనన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఈ 100 రోజుల్లో మోదీ చారిత్రక వికసిత భారత్ దిశగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు, ఓడరేవులు నిర్మించారని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నారన్నారు. 6 గ్యారంటీల పేరుతో 3 రాష్ట్రాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. వరుసగా మోదీ మూడోసారి ప్రధాని కావటాన్ని రాహుల్ గాంధీ కుటుంబం జీర్ణించుకోలేకపోతుందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, నెహ్రూ కుటుంబం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా విదేశాల్లోకి వెళ్ళి ప్రజలిచ్చిన తీర్పును శిరసావహించకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యము లేదని మూడోసారి గెలిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చిన్నదిగా చేసి చూపించి ఏదో రకంగా వారి మీద నిందలు వేయడం పరిపాటిగా మారింది. కానీ నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచిన తర్వాత 100 రోజుల్లోనే వారు ఇచ్చిన మాట ప్రకారంగా మొదటి 100 రోజుల్లోనే కొన్ని హిస్టారికల్ డెసిషన్స్, ఈ దేశము వికసిత్ భారత్ 2047లో మరి అభివృద్ధి చెందిన దేశంగా మారేదానికి